కిరణ్ రాయల్కి ఉన్న గొడవ ఏంటి, కారణం ఏంటి, వివరాలు చెప్పండి. ఒక వీడియో పంపించడం జరిగింది. దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు. ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక 1 year బ్యాక్స్, ఇది 2023లో జరిగింది. నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉన్నాగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న అబ్బాయిని బెదిరించి కాళ్ళు పట్టుకొని, నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది, ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా 5 lakhs ఇస్తానని చెప్పి మొత్తం 30 lakhsకి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్. దానికి నేను 1% కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు 1,20,00,000. అది కాకుండా నా నగలు 25 సవర్లు సార్ మొత్తం. దీనికి నేను ఒప్పుకోలేదు. ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా, ఇప్పటికి పోయిన పరువు చాలు, వద్దు, ఇక్కడికి ఆపేసే అన్నారు. కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, ఇవి ఏవీ తగ్గించలేదు. ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు, ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతా అన్నాడు. ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం, అతని వ్యవహారం. నాకు అతను ఎలా తెలుసు అంటే, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్ర కాలనీలో ఉండింది సార్. దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని. నాకు అప్పటి నుంచి తెలుసు అతను. 2013 నుంచి తెలుసు. 2013 to 2016 మార్చి వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు 25 లక్షలు. ఈ 25 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకి తెలుసు, మా అత్తమామలకు తెలుసు, అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. అయినా అతను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసేసాడు. ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు, ఆమెకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఎందుకంటే 1 ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను. ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మా అమ్ముతున్నావు అంటే, ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అమ్మి అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు. అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాదు సార్. దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు, థ్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. మీకు ఇప్పుడు జనసేన సార్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. కానీ అతని అండ నేను జనసేన లీడర్ని, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది. నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ గారికి పంపించగలిగితే నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఈరోజు జరిగిన విషయం, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే, రా నిన్ను చంపేస్తాను నేను, ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుందంటే, నేను మోసపోయాను సార్, నేను మోసపోయాను ఒకరిని నమ్మి. అలాంటి సిచ్యువేషన్ నుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతను ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ, అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్ అతని మాటలు.